బహుగా దీవించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా మీకు తోడై ఉండి మీ కార్యములన్నిటినీ సఫలపరచునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ చదవబడిన భాగంలో నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. అనేకమైన విషయాలు ఇక్కడ దేవుడు రాయిస్తూ ఉన్నాడు, కానీ ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని బిడ్డలారా, 12వ వచనం మనం చదివినట్లయితే, గుర్రములు బండల మీద పరిగెత్తున అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా, అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకుందామని చెప్పుకుని మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించుచు. దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలో, ఆమోసు కాలంలో ఉన్న ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆమోసు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వారు చేసిన వాటిని బట్టి వారి మీదకి ఏమి రాబోతుందో కూడా దేవుడు వారికి తెలియజేశాడు. ఇక్కడ వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. బండల మీద గుర్రములు పరిగెత్తునా అని మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే అట్టి చోట బండల మీద ఎవరైనా ఎద్దులతో దున్నుదురా అని వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రశ్నిస్తూ వాళ్ళు ఎలా ఉన్నారంటే, అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకుందామని చెప్పుకొనుచు, మా శక్తి చేతనే బలము తెచ్చుకుందామని చెప్పుకొనుచు. వాళ్ళు ఎలా ఉన్నారంటే, వాళ్ళ శక్తిని నమ్ముకునే వారిగా ఉన్నారు, వారి బలాన్ని నమ్ముకునే వారిగా ఉన్నారు. వారి నమ్మకము దేవుని మీద లేదు, కానీ వ్యర్థమైన వాటి మీద వారి నమ్మకం ఉంది. దేవుని బిడ్డలారా, గుర్తుంచుకోవాలి, ఉదయకాల సమయంలో వారు వారి శక్తిని, బలాన్ని నమ్ముకున్నారు. ఉదయకాల సమయంలో అంటే వారి యొక్క నమ్మకము వ్యర్థమైనది. ఉదయకాల సమయంలో మనం గమనించాలి, ఎవరిని నమ్ముకుంటున్నాం, మనం దేని మీద మన నమ్మకాన్ని కలిగి ఉంటున్నాం. వ్యర్థమైన వాటిని నమ్ముకొని వాటి మీద మన నమ్మకాన్ని పెట్టుకొని జీవిస్తూ ఉన్నామా? మా శక్తి చేత, మా బలం చేత మేము మరి ఈ కార్యాలన్నీ చేస్తామని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వ్యర్థమైన దానిని బట్టి వారి నమ్మకం వ్యర్థమైన దాని మీద ఉంది. వారి నమ్మకము వ్యర్థమైన దాని మీద పెట్టి సంతోషిస్తూ ఉన్నారు. ఉదయకాల సమయంలో గమనించిన దేవుని బిడ్డలారా, నీ నమ్మకము ఎవరి మీద ఉంది? ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, చూడండి దేవుని బిడ్డలారా, లేఖన భాగంలో నుంచి కీర్తనలో 52వ కీర్తన 7వ చరణాన్ని మనం చదివినట్లయితే, కీర్తన గ్రంథము 52వ కీర్తన 7వ చరణాన్ని మనం చదివినట్లయితే, అక్కడ రాయబడిన మాటలు, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వారిని చూసి నవ్వుదురు. దేవుని బిడ్డలారా, గమనించండి, వీళ్ళకి నమ్మకము, ఆమోసు గ్రంథంలో ఉన్న ప్రజల యొక్క నమ్మకం ఏంటంటే, వారి బలం మీద వాళ్ళకి నమ్మకం. ఇక్కడ కొంతమంది గుంపు ఉన్నారండి, వీళ్ళు చూడండి దేవుని బిడ్డలారా, బలం అనేది స్థిరంగా ఉండేది కాదు. దేవుని బిడ్డలారా, గమనించండి, బలాన్ని మనం కోల్పోతూ ఉంటాం. కొన్నిసార్లు బలహీనత అవుతుంది. బలం అనేది స్థిరంగా ఉండేది కాదు, కానీ వారు ఆ బలాన్ని నమ్ముకున్నారు. బలమిచ్చేవాడు దేవుడని వాక్యం చెబుతుంది. బలాన్ని ఇచ్చే దేవుణ్ణి పక్కన పెట్టేసి వారి కలిగి ఉన్న బలం మీద వారి నమ్మకాన్ని కలిగి, మా శక్తి చేత మేము బలం తెచ్చుకొని మేము ఏదైనా చేయగలము అని మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు కూడా చాలామంది అవివేకంగా, అజ్ఞానంగా, మాకు బలం ఉంది, మాకు బలగం ఉంది, మాకు శక్తి ఉంది, మేము ఏదైనా చేయగలమనే ఒక హృదయపు అతిశయం కావచ్చు,
హృదయపు గర్వము కావచ్చు, మాట్లాడే వ్యక్తులుగా చాలామంది ఉంటారు. ఇక్కడ కూడా కొంతమందిని చెబుతున్నాడు దావీదు, కీర్తనకారుడు దావీదు, తన ధన సమృద్ధిని ఎందు నమ్మిక ఉంచి. చాలామందికి ధనం మీద నమ్మకము, వాళ్ళకేమో ఆమోస్ కాలంలో ప్రజలేమో బలం మీద నమ్మకము. ఇక్కడ దావీదు చెబుతా ఉన్నాడు, తమ బలాన్ని నమ్ముకొని, తమ ధనాన్ని నమ్ముకొని, ధన సమృద్ధి మాకేంటి, మాకు ధనం చాలా ఉంది, సమృద్ధి అయిన ధనంతో మేము ఉన్నాము అని ధనం మీద నమ్మకం, దేవుడి మీద నమ్మకం కాదండి. నేటి కాలంలో ప్రజలు దేవుడు వారికి ఇచ్చిన వాటి మీద నమ్మకాన్ని పెట్టి ఇచ్చిన దేవుడి మీద నమ్మకం లేదు వాళ్ళకి. ధనం ఇచ్చేవాడు దేవుడు ధనం ఇస్తాడు మనకి. వాక్యం చెబుతుంది, వెండి బంగారములు నావే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ధనవంతులను దరిద్రులను కలుగచేయువాడు యెహోవాయే అని రాయబడింది. చాలామంది జీవితాలలో వారికున్న ధనాన్ని బట్టి, వారికున్న ధన సమృద్ధిని బట్టి ధనం మీద వారి నమ్మకం. వాక్యం చెబుతుంది, ధనాపేక్ష ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును అని రాయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేనిని నమ్ముకున్నావు? ధనాన్ని నమ్ముకున్నావా? బలాన్ని నమ్ముకున్నావా? నీ శక్తిని నమ్ముకున్నావా? ఇవన్నీ కూడా వ్యర్థమైనవే, ఇవన్నీ కూడా నశించిపోయాయి. బలం నశించిపోతుంది, ధనము తుప్పుపడుతుంది, దొంగిలిస్తారని వాక్యము చెబుతుంది. అందుకని యేసు ప్రభు వారు దేవుని మత్తయి సువార్త 6:19-20 వచనాలలో మీ కొరకు భూమి మీద ధనమును సమకూర్చుకొనవద్దు, ఎందుకంటే అది ఇక్కడ తుప్పుపడుతుంది, దొంగములు కన్నము వేసి దొంగిలించెదరు, అది చెడిపోతుందని యేసు ప్రభు చాలా స్పష్టంగా తెలియజేశాడు. పరలోకమందు మీకు ధనాన్ని సమకూర్చుకోండి అని యేసయ్య చెప్పాడు. ఈరోజు చాలామందికి లోక సంబంధమైన ధనం మీదే వారి దృష్టి ఉంది, కానీ పరలోక ధనాన్ని సంపాదించుకోవాలనే ఆలోచన చాలామంది జీవితాల్లో లేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దేన్ని సమకూర్చుకోమంటున్నాడో దాన్ని పక్కన పెట్టేసి దేవుడు వద్దన్న దాన్ని ఎక్కువగా సమకూర్చుకుంటా ఉన్నారు. అందుకని ఇక్కడ రాయబడుతుంది, ధన సమృద్ధి, తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి. ధనం ఎక్కువైపోయేసరికి వీడి నమ్మకం దేని మీద ఉందంటే ధనం మీద ఉంది. నేటి కాలంలో చాలామంది కూడా వారు కలిగి ఉన్న ఆస్తుల మీద, వారు కలిగి ఉన్న ధనం మీద, వారు కలిగి ఉన్న బలం మీద, వారు కలిగి ఉన్న బలగాన్ని మీద వాళ్ళ నమ్మకం ఉంటుంది. మాకేంటి, మాకు ఈ బలగం ఉంది, మాకేంటి, మేము శక్తిమంతులం, బలవంతులము, మాకేంటి ధనం సమృద్ధిగా ఉందని అలా నడుచుకునే వ్యక్తులుగా చాలామంది ఉన్నారనే విషయాన్ని మనం గమనించవలసిన వారమేను. 146వ కీర్తన 3వ చరణంలో కూడా మనం చదివినట్లయితే కీర్తనాకారుడు అక్కడ చెబుతున్న మాట, 146వ కీర్తన 3వ చరణాన్ని మనం చదివినట్లయితే అక్కడ రాయబడుతుంది, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒకళ్ళేమో బలాన్ని నమ్ముకునేవాళ్ళు, ఒకళ్ళేమో శక్తిని నమ్ముకునేవాళ్ళు, ఒకళ్ళేమో ధనాన్ని నమ్ముకునేవాళ్ళు. ప్రభుని నమ్ముకునేవాళ్ళు లేరండి. ప్రభు మీద నమ్మకం ఉంచి, ప్రభు మీద ఆధారపడుతూ, ప్రభు ద్వారా మేలు పొందుకోవాలి, ఆశీర్వదించబడనే వాళ్ళని దేవుని మీద నమ్మకం లేదు. కానీ ఇక్కడ చూడండి, కొంతమందికి రాజుల కీర్తనకారుడు దావీదు చెబుతున్నాడు, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి అని దేవుని మాటలు చెబుతూ ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో కొంతమందికి వారు రాజుల మీద నమ్మకము, అధికారుల మీద నమ్మకము, నాయకుల మీద నమ్మకము. కొంతమందికి మాకేంటి, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారనే ఒక ఆలోచన వారి జీవితాల్లో ఉంది. దేవుని బిడ్డలారా, మనం గుర్తుంచుకోవాలి ఉదయకాల సమయంలో
దేవుడు తన యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వాళ్ళు మమ్మల్ని రక్షిస్తారని కొంతమంది రాజులు, అధికారులు, నాయకులు, పరిపాలకులు మమ్మల్ని రక్షిస్తారనే ఒక ఆలోచన చాలామంది జీవితాల్లో ఉంది. కొంతమంది మనుషులు కూడా వాళ్ళ మాకేంటి అనే ఒక ఆలోచన వారి జీవితాల్లో ఉంటుంది. ఉదయకాల సమయంలో వాక్యం విడిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నమ్మకము ఎవరి మీద ఉంది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడు వారిని ప్రశ్నిస్తున్నా కానీ, దేవుడు వారిని హెచ్చరిస్తున్నా కానీ, దేవుడు వారితో ఆమోసు ద్వారా మాట్లాడుతున్నా కానీ వాళ్ళ నమ్మకము వ్యర్థమైన వాటి మీద వారి నమ్మకాన్ని కలిగి ఉన్నారు. దేవుని వాక్యం చెబుతుంది, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి. వాక్యం చెబుతుంది, ఆకాశము కింద భూమి పైన మరి ఏ నామము వలన రక్షణ కలగదు కానీ యేసు నామము వలనే మనకి రక్షణ కలుగుతూ ఉంది. యేసు నామము మన రక్షిస్తూ ఉంది. కీర్తనాల కాడైన దావీదు తెలియజేస్తున్నాడు, రక్షణ యెహోవా వలన కలుగుతుంది. యోనా సముద్రపు మరి మత్స్యపు కడుపులో ఉండి, చాప కడుపులో ఉండి ప్రార్థన చేస్తూ చివరికి ఏమంటున్నాడంటే, రక్షణ యెహోవాది. రక్షించేవాడెవరు? దేవుడు మనల్ని రక్షిస్తాడు. యేసయ్య రక్షించేవాడు. యేసయ్య రక్షించడం కొరకే ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన సమస్త మానవుల్ని వారి యొక్క అపవిత్రత నుండి, వారి యొక్క పాపముల నుండి, వారి యొక్క అక్రమముల నుండి, వారి యొక్క అవిధేయతల నుండి, వారి యొక్క అపరాధముల నుండి రక్షించడం కొరకే యేసు ప్రభు వారు ఈ లోకానికి దిగి వచ్చాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వాక్యం చెబుతుంది, లోకము తన కుమారుని ద్వారా రక్షణ కలుగుటకే ఆయన యేసుని పంపెను గాని తీర్పు తీర్చడానికి పంపలేదని వాక్యము యోహాను సువార్తలో చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. లోకము ఆయన ద్వారా రక్షించబడాలనే యేసయ్యని లోకానికి పంపించాడు దేవుడు. యేసయ్య ద్వారా, యేసయ్య శిలువ మరణము ద్వారా సమస్త మానవుడికి రక్షణ కలుగచేయట కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. వాక్యం చెబుతుంది, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకే మనుష్య కుమారుడు లోకమునకు వచ్చినని చెప్పినాం. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు వారు? పాపములో, శాపములో, అపవిత్రతలో, మరణకరమైన పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని శత్రుభయము చేత, ప్రాణభయము చేత ఉన్న ప్రతి ఒక్క మానవుణ్ణి రక్షించుట కొరకే యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. అందుకని వాక్యం చెబుతుంది, రాజులనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. ఉదయకాల సమయంలో వాక్యం విడిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, వారిని నమ్ముకొనకుడి. ఎవరిని నమ్ముకుంటున్నావు? ఎవరి మీద నీ నమ్మకాన్ని కలిగి ఉంటున్నావు? ఎవరి మీద నీ గురి పెట్టుకుంటున్నావు? ఉదయకాల సమయంలో అనేకమైన విషయాలను చెప్పడానికి సమయం లేదు. రేపటి దాన్ని మనం ధ్యానం చేసుకుందాం. శక్తిని, బలాన్ని నమ్ముకుంటున్నావేమో, ధనాన్ని నమ్ముకుంటున్నావేమో, రాజులను నమ్ముకుంటున్నావేమో, అధికారులను, నాయకులను, పరిపాలకులను, జనులను నమ్ముకుంటున్నావేమో, నరులను నమ్ముకుంటున్నావేమో. వారి ద్వారా రక్షణ కలగదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఉదయకాల సమయంలో వ్యర్థమైన వాటి మీద మన నమ్మకాన్ని కలిగి ఉండకుండా యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. అతని జీవితంలో కీడు వచ్చునన్న భయమే వాడికి ఉండదని వాక్యము జ్ఞాని అని సొలొమోను తెలియజేస్తున్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకొని ఆయన ద్వారా కలిగే గొప్ప మేలులు పొందుకునే కృపను, ధన్యతను ప్రభు మనకు దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించును గాక. ఆమేన్, ఆమేన్.